అభ్యుదయ రైతు శ్రీ అన్నప్రెడ్డి వెంకటరెడ్డి గారు మన ముందున్నారు. వారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి లబ్ధి పొంది ఉన్నారు. వారి మాటల్లో వారి ఆనందాన్ని మనం పంచుకుందాం. అన్నప్రెడ్డి వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. వెంకటరెడ్డి గారు, మరి ప్రధానమంత్రి గారు 2019 నుంచి నేటి వరకు కూడా అంటే 2026 మార్చి 13వ తారీఖున 22వ విడత పెట్టుబడి సాయం కూడా అందించారు కదా. ఈ పెట్టుబడి సాయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గౌరవనీయులు భారత ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదములు. మోదీ గారు 2019 సంవత్సరం నుండి రైతుకు పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరము 3 విడతలుగా 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రధాని గారు వ్యవసాయదారునికి అండగా నిలుస్తున్నారు. 22వ విడతగా ఇవాళ 2,000 రూపాయలు అందించినారు. వారికి రైతుగా మా ధన్యవాదములు. ఆ రోజులలో జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతో రైతులకు మేలు చేయాలని ఆనాటి ప్రధాని చరణ్ సింగ్ గారు ఎన్నో కలలు కన్నారు. ఆ కలలను నేటి ప్రధాని మోదీ గారు సాకారం చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. జై జవాన్ జై కిసాన్ జై భారత్. మోదీజీకి ధన్యవాదములు.